Please do subscribe to Prajabheri News Channel. అన్నా 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 జయ జయ ఎస్ జయ అన్నా అన్నా वी शेखर रेड्डी फोटो कर నేను मोहम्मद अनवर पाशा शेख पाशा सुजाता नागाराम सुजाता प्रकाश श्रीराम प्रकाश नामदेवाड़ा श्रीराम प्रकाश साइलो डी साइलो गाजुलपेट ममता डी ममता शास्त्री नगर प्रशांति कल्लड़ी शंकर एन शंकर नामदेवाड़ा रविचंद्र नामदेवाड़ा शहनाज बेगम मोहम्मदिया कॉलोनी शहनाज बेगम आए क्या हम सरिता टी सरिता विवेकानंद नगर अंबेडकर नगर एम पवन करण एस करण गौतम नगर साहस पी साहस नामदेवाड़ा गौतम नगर नजीम बेगम कौन है ఓకే अनवरी अनवरी शमजाद इस्लामपुरा अहमद ఓకే पी अनंत कुमार ఓకే
अस्मा परवीन ఇటు చూడు कोनेम अस्मा परवीन ఓకే साईनाथ कसब गली एम साईनाथ कसब गली అమ్మ ఒకసారి ఇటు చూడు ఓకే लावण्य हनुमान नगर हनुमानवाड़ी భయ్యా एक बार इधर प्रपोजल 5 लाख रुपए उसमें अब वो एमओसी अभी खाली मिम्स हॉस्पिटल है हम वो भी डिमांड कर रहे कि डिस्ट्रिक्ट में भी एमओसी लगाना है वहाँ पर गांधी हॉस्पिटल और बड़े हॉस्पिटल बहुत हमारा इधर देखो भैया इधर देखो ఏంటని సార్ ఎవరన్నా తీసుకున్నారు అందరూ ఒకసారి రండి ఇక్కడ గ్రూప్ ఇది 15% కూడా రాలేదు. 13-15% వచ్చింది. ఈ ప్రభుత్వ వనరులు తెలంగాణ అంటే ఆర్థికంగా పటిష్టమైన రాష్ట్రము, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రమై ఉండి కూడా ఈ ప్రభుత్వ పనితీరు ఈ ప్లానింగ్ లేకుండా హామీలు ఇవ్వడము, దాంతో అసలైన బాధితులకు అసలైన లబ్ధిదారులకు ఇటువంటి ఇండైరెక్ట్గా అంటే దీంట్లో గ్యారెంటీలలో చెప్పరు, ఇది పర్సెంటేజ్ తగ్గిస్తూ ఉన్నారు, రోజు రోజుకు 2% తగ్గిస్తూ ఉన్నారు దాని బడ్జెట్. ఈ బడ్జెట్ ఇంకొంచెం డైవర్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా కళ్యాణ లక్ష్మిని 50% తగ్గకుండా ఇవ్వాలని మరొక మేము డిమాండ్ చేస్తున్నాం. అదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అప్లై చేసుకున్నాయి, ఇంకా కొన్ని డ్యూ ఉన్నాయి. నేను గత 4 రోజుల నుంచి మా టీఏ ఎంఆర్ఓకు రెగ్యులర్గా టచ్ ఉన్నారు. వేరే కాన్స్టిట్యూషన్లో రావడం జరిగింది. బ్యాంక్లో చెక్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. 3-4 రోజులు ఒకట చెక్కులు వస్తాయి. రాగానే దాని విషయం కూడా కళ్యాణ లక్ష్మి ఏదైతే 1,16,000 రూపాయలు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తానని చెప్పి తప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత వచ్చే ప్రతి చెక్కుకు, ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్కుకు 1 తులం బంగారం ఇవ్వాలని మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తాం. అది కూడా పెళ్లిళ్ళైన తర్వాత 6 నెలలకు, ఏడాదికి, కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెక్కులు వస్తాయి. అమలు కాని, సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలందరినీ కూడా, తెలంగాణ ప్రజల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు, వాళ్ళకు తెలిసి కూడా కేవలం పదవి కోసమే, పదవి వ్యామోహంతో గద్దెనెక్కాలని ఇష్టం వచ్చినన్ని హామీలు ఇచ్చిండ్రు. తప్పకుండా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.